ఉసిరికాయ జామాకు కషాయం. ఉసిరికాయ జామాకు కాంబినేషన్లో ఒక కషాయం అయితే తయారు చేసుకోబోతున్నాము. సో చూసేద్దాం మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఉసిరికాయ పొడి, జామాకులు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఇంకెందుకు, హ్యాపీగా ఉసిరికాయ పొడి అలాగే జామాకులు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి, అలాగే తేనె ఇవన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా కషాయం తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం, నేను స్టవ్ ఆన్ చేయాలా? ఎగ్జాక్ట్గా కషాయం కాబట్టి. అంటే ఇప్పుడు ఆకుని మిక్సీ జార్లో అట్లా ఏం లేదా? అవసరం లేదు. ఓకే, ఒక గ్లాస్ వాటర్ని మంచిగా మనం బాయిల్ చేసుకున్నాం. చాలా 1 గ్లాస్. దీనిలో మనం లేతగా ఉన్నటువంటి ఒక జామాకుని తీసుకుంటున్నాం. సో ఒక జామాకుకి 1 టీ స్పూన్ ఉసిరికాయ పొడి. సో ఈ రేషియోలో మనం మరిగించేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒకటి సరిపోతుంది, ఒక పర్సన్కి ఒకటి అన్నట్ట. ఓకే, జామ ఆకు, జామ పండే కాక జామ ఆకు కూడా మనకి ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. అవును, జామ ఆకులో మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా జామ ఆకుతో కషాయం కూడా చేసుకొని తాగుతూ ఉంటారు రెగ్యులర్గా, ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వడానికి. అలా కాకుండా మనము రెగ్యులర్గా మన డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు రోజుకి ఇలా 1 గ్లాస్ చొప్పున తాగినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, తర్వాత హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే విత్ టాబ్లెట్స్ ఎవరైతే వేసుకుంటున్నారో సో అది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎక్కువగా మనం లాంగ్ స్టాండింగ్ హై షుగర్స్ రాకుండా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉసిరి పొడి కూడా వేయాలా? ఉసిరికాయ పొడి కూడా వేసి 1 స్పూన్. మనకి ఉసిరికాయ పొడితోటి ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ బెనిఫిట్స్ ఉండవనేటువంటిది ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అది ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క సెల్కి కూడా న్యూట్రిషన్ ఇస్తుంది. సో అన్ని అవయవాలకు, అన్ని ఆర్గన్స్కి కూడా మంచిగా ఉండేటువంటిది మన ఉసిరికాయ అనమాట. అందుకని దాన్ని అమృతంతో పోలుస్తారు ఆయుర్వేదంలో. అవునవును. అందుకని ఉసిరికాయ పొడిని మనం రోజు 1/2 స్పూన్ తేనెతో కలిపి తిన్నా, అలానే తినేసినప్పుడు కూడా మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అంటే ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అంటున్నారా ఇప్పుడు ఈ కషాయము? ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది, హై బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఓహోహో, అవును. ఈ మధ్య కాలంలో హై బీపీ అనేది కూడా ఒక సమస్య, తెలియకుండానే అది చిన్నదే కానీ బట్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. సో అలాగా హై బీపీ ఉన్న వాళ్ళు ఇది ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటారు? రోజుకి ఒకసారి తీసుకోవాలి. ఉదయాన్నే ఎంటీ స్టమక్ లో ఇంత మనం ఇప్పుడు చేసుకున్నంత కషాయం ఒక 50 ml వరకు తీసుకోవచ్చు. 50 ml వరకు తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న 2 ఇంగ్రీడియంట్స్ జామాకు ఇంకా ఉసిరికాయ పొడి. ఓకే, ఒకవేళ మనకి ఉసిరికాయ మనకి కాయనే దొరికిందంటే దాన్ని పేస్ట్ ఉంటుంది కదా, అంటే దాని లోపల ఉన్న గింజను తీసేసి ఆ పేస్ట్ ని కూడా మనం ఇట్లా బాయిల్ చేసేసుకోవచ్చు. అంటే జామ ఆకు ప్లేస్ లోనా? జామ ఆకుతో పాటు ఉసిరికాయ పౌడర్ వేసుకున్నాం కదా మనం. మనకి ఎక్కువగా కార్తీక మాసం అలా మనకి ఉసిరికాయలు దొరుకుతుంటాయి కదా, అప్పుడు మనం ఫ్రెష్ ఫ్రూట్స్ నే వాడేసుకోవచ్చు. కరెక్ట్, ఎస్. సో ఇప్పుడు ఇది అయిపోయిందా? వడ స్ట్రైనర్ ఇవ్వనా? స్ట్రైనర్ ఇచ్చేసేయండి, మనం వడగట్టేసుకుందాం. గ్లాస్ ఇప్పుడు చల్లారిన తర్వాత, మామూలుగా అయితే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తేనెని యాడ్ చేసుకోవాలి కదా? అవును, గోరువెచ్చగా అయ్యాక మనం తేనెని యాడ్ చేసుకుంటే మనకి దీని యొక్క బెనిఫిట్స్ కూడా మంచిగా అందుతాయి, అలానే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఇంత క్వాంటిటీలో మనం చక్కగా తేనెని కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఎవరైనా కూడా 50 ml వరకు తీసేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీలో మనం తీసేసుకోవచ్చు. రోజు పొద్దున్నే ఎంటీ స్టమక్ లో తీసేసుకోవాలి, అప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ అన్ని అధికంగా వస్తాయి మనకి. సో ఈ కషాయమే కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని పుక్కిలు కూడా పట్టచ్చు అనమాట. అప్పుడైతే మన నోట్లో ఉన్నటువంటి అల్సర్స్ అన్ని కూడా పోతూ ఉంటాయి, అండ్ మనకి నోట్లో లాలాజలం కూడా చక్కగా ఊరుతూ ఉంటుంది, మనకి డైజెషన్ ప్రాసెస్ కూడా బాగుంటుంది అనమాట, అండ్ నోట్లో ఉన్నటువంటి దుర్వాసన కూడా పోతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఉసిరికాయ జామాకు కషాయం రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా ఉసిరికాయ జామాకు కషాయం ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అని చెప్పేసి జాగ్రత్తగా ఫాలో అయిపోండి.
మరీ మంచిది కదా అని చెప్పేసి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను కదా, మనం ఒకసారి ఫిక్స్ అవుతాం ఇది చాలా మంచిది కదా, ఒకసారి తీసుకోగానే మనకి బాగా అనిపించిందంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా కూడా అతిగా తీసుకున్నా సరే మంచిది కాదు. లిమిట్గా ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది తెలుసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ జామాకు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ పొడి, జామాకులు, తేనె. ఉసిరికాయ జామాకు కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు నీళ్లు, 1 లేత జామాకును ముక్కలుగా చేసి వేసుకొని అందులో 1 చెంచా ఉసిరికాయ పొడి వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక 1 చెంచా తేనె వేసి కలుపుకుంటే అధిక రక్తపోటును తగ్గించి నోట్లో ఉండే అల్సర్స్ను, దుర్వాసనను తగ్గించే ఉసిరికాయ జామాకు కషాయం రెడీ.